మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతో తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి బద్దం రజిత సుధీర్ గడప గడపకు ప్రచారం కొనసాగించారు. తిప్పర్తి బస్టాండ్ సెంటర్ నుండి ప్రారంభించిన ఎన్నికల ప్రచార ర్యాలీ బీసీ కాలనీ, సత్తిరెడ్డి డొంక, పాత గ్రామ పంచాయతీ, మసీదు, ఉయ్యాలవారి వీధి, సైదుబాయి గూడెం గుండా కొనసాగి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఆఫీస్ వద్ద ముగిసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతో తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి బద్దం రజిత సుధీర్ గడప గడపకు ప్రచారం కొనసాగించారు. తిప్పర్తి బస్టాండ్ సెంటర్ నుండి ప్రారంభించిన ఎన్నికల ప్రచార ర్యాలీ బీసీ కాలనీ, సత్తిరెడ్డి డొంక, పాత గ్రామ పంచాయతీ, మసీదు, ఉయ్యాలవారి వీధి, సైదుబాయి గూడెంల గుండా కొనసాగి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఆఫీస్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ రొట్టెల రమేష్ ప్రసంగిస్తూ పదవిలో ఉన్నా లేకున్నా ప్రతినిత్యం ప్రజల మధ్యన ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న బద్దం సుధీర్ సేవలను ప్రోత్సహించడానికి సర్పంచ్ అభ్యర్థిని బద్దం రజిత సుధీర్ను గెలిపిద్దామని వారు తెలిపారు. బద్దం సుధీర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కొరకు గత దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నానని, బద్దం రజితను గెలిపించండి అని కోరారు. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో మోడల్ విలేజ్గా అభివృద్ధి చేసుకుందామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు తిప్పర్తి సెంటర్ అభివృద్ధికి 14 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అభ్యర్థి రజిత మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సుధీర్ సహచర్యంలో గ్రామంలోనే ప్రజల సమస్యలు గమనిస్తున్నాను. మహిళలకు అవకాశం రావడంతో ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, సర్పంచ్గా గెలిపించిన అనంతరం ప్రతినిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ సర్పంచులు గుండా సత్యనారాయణ, చింతకుంట్ల రవీందర్ రెడ్డి, జాకెట్ మోషా, మాజీ ఎంపీటీసీలు కెన్నర అంజీ, పల్లె ఎల్లయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అధినేత ప్రశాంత్, కుక్కల రమేష్ రెడ్డి, గుండు శ్రీను, తండు సతీష్, గుండెబైన సైదులు, చెరుపల్లి రాము, గోపి, లక్ష్మయ్య, బాలు, గౌస్, బాబర్, జాకటి భాస్కర్, పాషం పుల్లారెడ్డి, ఏషబోయిన పరశురాములు, ఏసోబు, సుమన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చేయించిండు. నేను చాలా ముచ్చటపడుతుంటాను. యువకుడుగా ఉండి ఒక అనుభవజ్ఞులాగా, ఒక వయసు మళ్ళిన అనుభవజ్ఞులాగా గ్రామానికి సేవ చేస్తున్నట్టే నాకు కొంచెము మళ్ళీ గ్రామంలో క్రియాశీలకంగా తిరగడానికి ఒక విధంగా నాకు సుధీర్ స్ఫూర్తి. ఈరోజు ఈ గ్రామానికి మళ్ళీ సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది, చేస్తున్నాడు. ఈ అవకాశాన్ని మనం విడుచుకోవద్దు. అతని సేవలు, అతనికి ఉన్న తపనను గుర్తించాలి. బద్దం రజితను గెలిపించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. మంత్రి గారి సహకారంతో ఇంకా ఎన్నో నిధులు తీసుకొస్తాడు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. చాలా అభివృద్ధి పరుస్తాడు. ఆశీర్వదించండి. రజిత గారిని గెలిపించండి. ఉంగరం గుర్తు మీద వేసి 12 వార్డుల నుంచి కూడా అత్యధిక వార్డు మెంబర్లను గెలిపిస్తే ఇంకా ఏకచక్రాధిపత్యంతో చాలా పట్టు సంపాదించి గ్రామానికి అభివృద్ధి పరుస్తాడని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ గ్రామంలో ఉదయం నుంచి ప్రచారం చేస్తుంటే ప్రజల యొక్క, మహిళల యొక్క, యువకుల యొక్క ఆదరాభిమానాలు చూస్తుంటే 11వ తారీఖు నాడు బద్దం రజిత విజయకేతనం ఎగరవేయడం ఖాయం. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. సరుకులు పంచిండు. అప్పుడు ఆ సమయంలో పక్క ఇంటి వారు కూడా పలకరించడానికి భయపడుతున్న రోజుల్లో యువకులందరినీ తీసుకొని గ్రామం మొత్తం సరుకుల పంపిణీ చేసిండు. 2వ విడతలు చేసిండు. అదే సమయంలో ఒకటి మా ఇద్దరికి జరిగిన అనుభవం చెప్తాను. నరేష్ అన్న, ఈ గ్రామానికి కరోనా అవి ఇవి వస్తున్నాయి, అంటురోగాలు వస్తున్నాయి, ఫాగింగ్ మిషన్ లేదు, గ్రామ పంచాయతీకి నువ్వు ఇస్తావా అన్నాడు. సరే అన్న. చాలా తెలివికల్లోడు సుధీరు. ఫస్ట్ 18,000 అన్నాడు, తర్వాత 32,000 అన్నాడు. నేను వెనక ముందు ఆడుతుంటే, అన్న ఈ గ్రామానికి చేయకపోతే మనం ఉన్నది ఎందుకన్నా అని చెప్పి నాతోటి 54,000 ఫాగింగ్ మిషన్ గ్రామానికి చేయించిండు.
నేను చాలా ముచ్చటపడుతుంటాను. యువకుడుగా ఉండి ఒక అనుభవజ్ఞులాగా ఒక గ్రామానికి సేవ చేస్తున్నట్టే నాకు కొంచెము మళ్ళీ గ్రామంలో క్రియాశీలకంగా తిరగడానికి ఒక విధంగా నాకు సుదీర్ స్ఫూర్తి. ఈరోజు ఈ గ్రామానికి మళ్ళీ సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది, చేస్తున్నాడు. ఈ అవకాశాన్ని మనం విడుచుకోవద్దు. అతని సేవలు గ్రామ ప్రజలకు, ఓటర్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు. 11వ తారీఖు నాడు జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో మంత్రి కోమటిరెడ్డి గారి ఆశీర్వాదంతో శ్రీమతి బద్దం రజిత సుధీర్ గారు మన గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. రజిత గారి గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేయండి, రజిత గారిని గెలిపించండి, తిప్పతి అభివృద్ధికి పట్టం కట్టండి. బద్దం సుధీర్ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామానికి ప్రజలకు చేస్తున్నటువంటి సేవలు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి గ్రామ పంచాయతీ మహిళలకు అవకాశం వచ్చింది కాబట్టి సుధీర్ గారి సతీమణి రజిత గారు పోటీ చేస్తున్నారు. రజిత గారు కూడా ఉన్నత విద్యావంతురాలు, ఒక సంస్కారమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి పేదల కష్టాలు, కన్నీళ్లు తెలిసినటువంటి విద్యావంతురాలు. ఇక్కడ తిప్పర్తి కోడలిగా అడుగుపెట్టాక సుధీర్ యొక్క నడవడిక, ఆయన ఈ ప్రజల కోసం తిరుగుతున్న విధానాన్ని చూసి రజిత గారికి సగం అర్థమై ఉంటుంది. ప్రజలంటే ఏంటో, ప్రజల సేవ ఎలా ఉంటుందో, ప్రజల కష్టాలు ఎలా ఉంటాయో వాటిని ఎలా పరిష్కరించాలో అనేటువంటి అవగాహన ఉండి ఉంటుంది. అప్పటి నుంచి కూడా సుధీర్ను గ్రామానికి అంకితం చేసిందంటే ఆమె తిప్పర్తి గ్రామం కోసం త్యాగం చేసినట్టే, సగం త్యాగం చేసినట్టే. మొన్న కోమటిరెడ్డి గారు తిప్పర్తికి వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పాడు, సుధీర్ని గెలిపించండి, తిప్పర్తిని నేను మోడల్ గ్రామ పంచాయతీగా చేస్తానని. సుధీర్ పదవులు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉన్నాడు. ప్రజల కష్టాలు తీరుస్తూ గత 7 సంవత్సరాలుగా ఈ గ్రామానికి సేవ చేస్తూనే ఉన్నాడు. జనని ఫౌండేషన్ ద్వారా స్కూల్ విద్యార్థులకు కానీ, హాస్పిటల్లో చికిత్సలకు కానీ అతని సేవా గుణాన్ని చూసి నాకు చాలా ముచ్చటేస్తుంది. ఒక విషయం చెప్తాను. కరోనా సమయంలో గ్రామం అందరికీ నిత్యావసర సరుకులు పంచిండు. అప్పుడు ఆ సమయంలో పక్క ఇంటి వాడు కూడా పలకరించడానికి భయపడుతున్న రోజుల్లో యువకులందరినీ తీసుకొని గ్రామం మొత్తం సరుకుల పంపిణీ చేసిండు. 2వ విడతలు చేసిండు. అదే సమయంలో ఒకటి మా ఇద్దరికి జరిగిన అనుభవం చెప్తాను. నరేష్ అన్న ఈ గ్రామానికి